స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు కాచి కాపాడడం నీకు వందనాలు. ఇంకో సెషన్ లో కలుసుకోవడానికి సహాయం చేసావు తండ్రి. ఈ రోజు మేము ఎపిసోడ్ లో నేర్చుకోబోయే స్టోరీతో ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నేర్చుకున్న ప్రతి విషయాన్ని మా హృదయంలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామమున నడిపించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోతామా? అవును ఫ్రెండ్స్, మనము ఎలాంటి సందర్భాల్లో ఇతరులకి హెల్ప్ చేస్తాము, ఎలాంటి సిచ్యువేషన్స్ లోని, ఎలాంటి వ్యక్తులకి, ఎలాంటి సందర్భాల్లోని, సిచ్యువేషన్స్ లోని మనం ఇతరులకి హెల్ప్ చేస్తాము? మా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, టీచర్ దగ్గర అందరి చెప్పి నన్ను తిట్టుతూ ఉంటారు, నన్ను కొట్టే అయిపోతూ ఉంటారు. ఇప్పుడు దేవి మంచిగానే చెప్తారు వారికి. ఇప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఎవరు చెప్తారు? నేను వెళ్తాను. తగిలిరా బంటుగాడే నన్ను కింద పడేసాడు ఈ గుంటలో. నువ్వు నా ఫ్యాన్ ఇంటికి వెళ్తావు కదా. ఇంటికి ఎందుకురా? ఇంటికి ఎందుకంటే కదా. ఫస్ట్ ఎయిడ్ కాదురా, అది ఫస్ట్ ఎయిడ్ రా. అయినా పర్వాలేదు, మేము ఇంటికి వెళ్తాం. మమ్మీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. కాదు, నువ్వు నా ప్లాన్ చేయిస్తే అందుకు నువ్వు చేయిస్తా అంటావు. మరి తోరాక్షన్ చేస్తే దరిద్రంగా ఉందిరా. స్కూల్ కి టైం లేట్ అయిపోతుంది. అయ్యో ఇంకా ఒక చిన్న పిల్ల ఎత్తున్నాయి. ఇప్పుడు ఈ పిల్లకి వెళ్తే నా ఐటమ్లకి లేట్ అవుతుంది. ఐటమ్లకి లేట్ అయితే మన ఇబ్బంది వస్తుంది. ఇటువంటి సీత అయిందా మమ్మీ చెప్తే ఇంటికి వెళ్ళాక మమ్మీ చేతుల్లో తమ్ముళ్ళు తప్పవు. ఇదంతా వెళ్ళిపోతే వేయదు కదా. నా బదులు ఎంతలే. ఓకే, ఇంకా స్కూల్ వెళ్తాం, టైం లేట్ అయిపోతుంది. అరే, యేసయ్య వాక్యంలో ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించి ఇతరులకి సహాయం చేయని చెప్తున్నాడు. మరి నేను ఎలా సహాయం చేయగలుగుతాను? ఐడియా. నేను చిన్నపిల్లనైనా కానీ మా డాడీ నాకు పాకెట్ మనీ ఇస్తున్నాడు కదా, ఆ పాకెట్ మనీలో ఒక 10-20 రూపీస్ ఎవరికైనా హెల్ప్ చేస్తే నేను కూడా వేసే మాట వింటున్నట్టే కదా. పదా వెళ్ళి హెల్ప్ చేద్దాం. అరే, ఇలా హెల్ప్ చేస్తే ఏముంటుంది? సీక్రెట్ గా హెల్ప్ చేస్తే అదే ఒక పోస్ట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్ని చోట్ల దొరికిన చోట్ల అలా పెట్టేస్తే అందరికి నేను ఏసే కోసం ఈ పనులు చేస్తున్నానని, ఏసే వాక్యానుసారంగా జీవిస్తున్నానని, నేను ఎంత మంచిదానో, నా హృదయం ఎంత మంచిదో అందరికీ తెలుస్తుంది కదా. అయితే నా ఫోన్ ఏది? ఈ ఫోన్ లో నీ ఫోటోలు తీసుకొని వీటిని అన్ని చోట్ల పోస్ట్ చేస్తే నన్ను అందరు చాలా మంచిగా అనుకుంటారు. నా ఫ్రెండ్స్, టీచర్స్, మమ్మీ, డాడీ అందరు కూడా నన్ను మెచ్చుకుంటారు. అరే ఇటు ఒకసారి రండి, మీరు నేను చెప్పినట్టు మీరు చేయాలి. నా కోసం మీరు నవ్వరా? అంటే నేను మీకు హెల్ప్ చేస్తున్నా కదా. నేను మాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట, అందుకు మీరు చాలా హ్యాపీగా నవ్వాలన్నమాట. ఓకేనా? స్మైల్ స్మైల్. ఒక్క నిమిషం, డబ్బులు ఇస్తా. ఒక్క నిమిషం. మీరు నవ్వుతే ఏదో నేను నిజంగా పేదవాళ్ళ కనబడట్లేదండి. మీరు డల్ గానే ఉండండి, చాలా బాధగా ఉండండి. సో దట్ నేను మీకు ఇస్తున్నాను కదా, మీరు అది నిజంగా ఉంటుంది, రియల్ గా. ఒక్క నిమిషం తీసుకో. బాధగా బాధగా. అరే ఈ పిక్ చాలా బాగా. మీకే మనీ ఇస్తా, నేను ఎక్కడికి వెళ్ళిపోను. జస్ట్ ఒక పిక్ మంచిగా వచ్చిందంటే పిక్చర్ నేను అన్ని చోట్ల పెట్టుకోవాలి కదా, అప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఈ పిక్ బాగా వచ్చింది, తీసుకోండి. నిజమే కదా పిల్లలు, మన దృష్టిలో ఇదే హెల్పింగ్ అనుకుంటాం. అవును కదా, మరి ఇదే కదా నిజమైన హెల్పింగ్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఏసే దృష్టిలో నిజమైన హెల్పింగ్ ఏంటో ఈ రోజు మరి వాక్యంలోని ఏసే ఒక చక్కటి పారబుల్ చెప్పారు నాన్న. అది చూసుకుందామా? ఒక రోజు ఏమైందంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏసే దగ్గరికి వచ్చి ఏసేని శోధిస్తూ ఈ ప్రశ్న అడిగాను అన్న. అదేంటంటే, నేను పరలోక రాజ్య వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి ఏసయ్య అని అడిగినప్పుడు ఏసే అంటాడు, నువ్వు లేఖనాలు చదవలేదా? ధర్మశాస్త్రం చదువుతావు కదా, అందులో ఏముంది అని అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను సేవింపవలను, అట్టి రీతిగానే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమింపవలను అని రాసి ఉంది యేసయ్య అని అన్నప్పుడు, వెళ్ళి అలానే చెయ్యి, అలానే జీవించు, అప్పుడు నువ్వు జీవిస్తావు అని అన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు తన్ని మంచి వాళ్ళ చూపించుకోవడం కోసం అని చెప్పి యేసయ్యని ఇలా ప్రశ్న అడిగాను అన్న. నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం చెప్తుంది కదా యేసయ్య, మరి ఆ పొరుగువాడు ఎవరు అని యేసయ్యని ఇలాగా శోధిస్తూ అడిగినప్పుడు
యేసయ్య ఒక చక్కటి పారబుల్ చెప్పారు నాన్న. ఆ పారబుల్లోని ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో అతని మీద దొంగలు పడి తన్ని చాలా కొట్టి చాలా బాధించి మరి తన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసుకొని చివరికి తన ఒంటి మీద ఉన్న ఆ బట్టలు కూడా తీసేసుకొని తన్ని చాలా బాధపరిచి వెళ్ళిపోతాడు నాన్న. అంతా దోచుకొని అలాగా కొర ప్రాణంతో తను అక్కడ పడిపోయి ఉండడం చూసి అక్కడ నుంచి అప్పుడు ఆ త్రోవలో నుంచి ఒక యాజకుడు వెళ్తాడు నాన్న. ఆ యాజకుడు కూడా ఏమి పట్టించుకోకుండా ఆ వ్యక్తి అలా కొర ప్రాణంతో బ్లడ్ అంతా కారుతున్నప్పటికీ కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అలానే ఒక లేవీడు వస్తాడు. ఆ లేవీడు కూడా ఆ యొక్క వ్యక్తిని చూసి ఏం పట్టించుకోకుండా ఏమి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతాడు అన్న. అప్పుడు కొద్ది సమయం అయిన తర్వాత ఒక సమరయుడు వస్తాడనమాట. ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూసి తన మీద జాలిపడి తన దగ్గరికి వెళ్ళి తన గాయాలు కట్టి తన వాహనం మీద కూర్చోపెట్టుకొని మరి కొంత దూరంలో ఉన్న ఒక ఇన్న దగ్గరికి, అంటే మరి బయట ప్రాంతం చాలా మంది వస్తారు కదా, వాళ్ళు అక్కడ స్టే చేయడం కోసమని ఇన్ అనే ఒక ప్రాంతం ఉంటుందన్న. అప్పుడు ఒక హోటల్ కి తీసుకెళ్లి 2 దేనారములు ఆ హోటల్ యజమానికి ఇచ్చి, ఇగో ఈ వ్యక్తిని చాలా మంచిగా చూసుకోండి, ఒకవేళ ఇంకా ఖర్చు ఎక్కువ అవుతే ఈయన ట్రీట్మెంట్ చేయడానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతే చూసుకోవడానికి నేను మళ్ళీ వస్తాను కదా, అప్పుడు ఈ ఖర్చు అంతా నేను తీరుస్తా, కానీ ఆయనకి ఏ లోటు కూడా లేకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతానన్న. అప్పుడు యేసయ్య ఆ ధర్మశాస్త్రోపదేశకుని పిలిచి, ఇక్కడ ఆ గాయపడిన వ్యక్తికి ఈ 3 వ్యక్తుల్లో ఎవరు తన పొరుగువాడు అని అడిగినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు సమరయుడు అని చెప్తానన్న. చెప్పినప్పుడు నువ్వు కూడా అలానే చెయ్యి అని చెప్పి యేసయ్య చెప్తానన్న. ఇక్కడ యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ కాలంలోని ఈ యూదులకి అలానే సమరయులకి ఇద్దరికి కూడా పడేది కాదనమాట. యూదులకి సమరయులు అంటే చాలా ద్వేషం అన్న, వాళ్ళు చాలా తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు అన్న. అందుకని యేసయ్య ఆ పారబుల్ ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలి అనుకున్నాడంటే, మనము చాలా మంది మనల్ని గాయపరచొచ్చు, కొన్నిసార్లు వేరే వాళ్ళు మనం తక్కువ చేసి చూస్తూ ఉండొచ్చు, అయినా కానీ ఆ సమరయుడు ఎలాగైతే వాళ్ళు ఎంత ద్వేషించినా కానీ ఎంత వాళ్ళని తక్కువ చేసి చూసినా కానీ అక్కడ వచ్చి ఆ వ్యక్తికి ఎలాగైతే హెల్ప్ చేశాడో ఈరోజు మనము కూడా నిస్వార్థంగా సహాయం చేయాలి అని యేసయ్య చెప్తున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే మనకి ఎట్లాంటి స్వార్థం లేకుండా అమ్మో టైం అయిపోతుంది, మనీ అయిపోతుంది అని చూసుకుంటాం మనన్న కాదు కదా. అమ్మో నేను బాగుపడాలి అని ఎలాగైతే మన గురించి నిస్వార్థంగా ఆలోచిస్తామో, మన గురించి ఎలాగైతే సెల్ఫ్లెస్ గా ఆలోచిస్తామో, వేరే వాళ్ళ గురించి కూడా అలానే ఆలోచించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేయాలి అన్నది యేసయ్య ఉద్దేశం నాన్న. అక్కడ చూడండి, యేసయ్య మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువుని సైతం మనము ప్రేమించి వాళ్లకు సహాయం చేయాలి. మనము వాళ్ళు ఎంత మనల్ని బాధపరిచినా కానీ, ఎంత తక్కువ చేసి చూసినా కానీ, ఎంత మనల్ని అవమానపరిచినా కానీ, ఈరోజు యేసయ్య మనకి ఎలాగా సహాయం చేయమని చెప్తున్నాడు అంటే, భేదభావ్యం ఏమి లేకుండా, అరే వాడు నన్ను కొట్టాడు, వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, వీడికి నేను హెల్ప్ చేస్తాను అని కాకుండా, వాడు నా శత్రువు అయినప్పటికీ కూడా నేను వాడికి హెల్ప్ చేస్తాను అని చెప్పి మనం అందరికీ హెల్ప్ చేయాలి, అందరినీ ప్రేమించాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆజ్ఞ, దాని మీనింగ్ అదనమాట నాన్న. రెండోది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చాలా సార్లు ఇతరులకి హెల్ప్ చేయాలి అంటే సమయము కేటాయించాలి, లేకపోతే మన మనీ వేస్ట్ అవుతుందని మనం చాలా సార్లు వేరే వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటాం కదా. అక్కడ ఆ సమరయుడు కూడా ఎంతో బిజీ పని మీద వెళ్తూ ఉండొచ్చు, కానీ అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు ఏం చేశాడు, తన టైంని తన పనిని అన్ని పక్కన పెట్టి ఎంత ఇంపార్టెంట్ అయినా సరే దేవుడి ఆజ్ఞను బట్టి అక్కడ ఆ వ్యక్తికి హెల్ప్ చేశాడు కదా. ఈరోజు మనం కూడా అరే నా టైం ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు వేస్ట్ చేసుకోవాలా, నాకే కదా మళ్ళీ తిప్పాలని, అరే నాకు టైం అయిపోతుంది, నా మనీ వేస్ట్ అవుతుంది వీళ్ళకి హెల్ప్ చేస్తే అని అనుకోకుండా, మనము యేసయ్య ఎలాగైతే నిస్వార్థంగా సెల్ఫ్లెస్ గా అన్నారో, మనం కూడా సెల్ఫిష్ గా ఆలోచించకుండా మన టైం ని మనం అక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ గుర్తు పెట్టుకున్నా దేవుడు మనకి రివార్డ్ ని ఇస్తాడు. మూడోదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఇతరులు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి, ఎవరో నన్ను మెచ్చుకోవాలని చెప్పి చూపించుకుంటూ మనం సహాయం చేయకూడదు. అన్న వాక్యంలో నేసే ఒక మాట అంటారు, అదేంటంటే, మనము రైట్ హ్యాండ్ తో చేసిన పని లెఫ్ట్ హ్యాండ్ కి తెలియకుండా, లెఫ్ట్ హ్యాండ్ తో చేసిన సహాయం రైట్ హ్యాండ్ కి తెలియకుండా, అంత సీక్రెట్ గా మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామా, ఎవరికైనా సహాయం చేస్తున్నామా,
అంత సీక్రెట్ గా పని చేయాలంటే మన రైట్ హ్యాండ్ కి, మనం లెఫ్ట్ హ్యాండ్ తెలిపిస్తే మన రైట్ హ్యాండ్ కి కూడా తెలియనంత సీక్రెట్ గా మనము హెల్ప్ చేయాలి. దేవుడు చూస్తున్నాడు అన్న నమ్మకంతో మనం హెల్ప్ చేయాలి. అంతేగాని ఎవరి దగ్గరనో ప్రశంసలు పొందుకోవడానికి, అరే నేను హెల్ప్ చేస్తే నేను అందరికి చూపించుకుంటే నాకు చాలా మంచి మనసు ఉంది అని చెప్పి వాళ్ళందరూ నన్ను పొగుడతారని చెప్పి ఎప్పుడు హెల్ప్ చేసుకోకూడదు నాన్న. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు కూడా, ఆ యాజకులు కూడా అందరికి ఎప్పుడు ప్రార్థించినా కానీ, ఎవరికైనా హెల్ప్ చేసినా కానీ వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకోవడం కోసం, అందరూ వాళ్ళు చాలా రైజెస్ అని, వాళ్ళు చాలా మంచోళ్ళని చూపించుకోవడం కోసం చేస్తూ ఉండేవారు. కానీ నిజముగా దేవుని వాక్యం ఎలా చెప్తుందంటే, ఎవరు చూసినా చూడకపోయినా కానీ దేవుడు చూస్తున్నాడని మనం ఎప్పుడైనా సహాయం చేయాలి. అంతేగాని అందరికి చూపించుకుంటే ఇగో నేను సహాయం చేస్తున్నాను ఎప్పుడు చెప్పకూడదు నాన్న. ఎందుకంటే మనము ఎవరిని బట్టి జీవిస్తున్నాము? దేవుని బట్టి. అలానే సీక్రెట్ గా మనం చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, తప్పకుండా మనకి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మీరు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి? మనల్ని మనం ఎలాగైతే స్వార్థంగా ఎన్ని ఖర్చు అయినా కానీ మనం బాగుపరచుకోవడం కోసం మనల్ని మనము ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తామో, అలానే వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళని ప్రేమించి సహాయం చేయమని. రెండోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత శత్రువు అయినా కానీ, ఎంత మనకి ఇష్టడైనా కానీ అందరికీ మనం సహాయం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా సహాయం చేయమని కోరుతున్నాడు? భేదభావ్యం లేకుండా, వాళ్ళు శత్రువులు వీళ్ళు మంచిగా చూసుకుంటున్నారని అలా కాకుండా అందరినీ మీరు ప్రేమించాలి, అందరికీ మీరు సహాయం చేయాలని చెప్తున్నాడు. మూడోది మనం ఎలాగ హెల్ప్ చేయాలి? సెల్ఫ్లెస్ అంటే సెల్ఫిష్ గా కాకుండా, మన టైం ఇన్వెస్ట్ అవుతుందని, అక్కడ వేస్ట్ అవుతుందని, మన మనీ వేస్ట్ అవుతుందని అలాగ ఆలోచించుకోకుండా సెల్ఫ్లెస్ గా మనము హెల్ప్ చేయాలి. ఫోర్త్ థింగ్ ఏంటి చెప్పండి పిల్లలు? అందరికి చూపించుకునే విధానంలో మనం ఎప్పుడు హెల్ప్ చేయకూడదు. ఎలా హెల్ప్ చేయాలి? మన చేతులకే తెలియనంత రీతిగా మనము దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతో హెల్ప్ చేయాలి. ఆ దేవుడు మనకి ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. ఇంకా బాగా అర్థమయ్యేలాగా మీ అందరి కోసం ఇప్పుడు ఒక స్కిట్. అక్క, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఓకేనా? అసలు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావు గ్లోరీ? వెళ్తున్నా కానీ అసలు ఏమైనా వస్తున్నాయా జాబ్స్? లేదు కదా. స్టడీస్ ఆపి మరి జాబ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, చేసుకుంటా కదా. అది కాదు, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు కదా. అయినా కూడా అర్థం కాదు, ప్రేయర్ చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడా? ఇలాంటి సమయంలో దేవుడి మనకు ఆధారం, ప్రేయర్ చేసుకోవాలి. అది కూడా చేసుకో. నువ్వు ఎప్పుడు నువ్వు ఇట్లానే చెప్తున్నావు అక్క, ఇష్టం లేని ఇంట్రెస్ట్ లేని జాబ్స్ ట్రై చేస్తున్నాను కదా. అది కాదు, సరే అనేటప్పుడు ప్రేయర్ చేసుకొని మీరు ఖచ్చితంగా దేవుడు జాబ్ ఇస్తాడు. ఆర్ఫనేజా అక్క? ఆర్ఫనేజ్ లో ఒక జాబ్ ఉందంట అక్క. ఇంకా ఈ ఆర్ఫనేజ్ మన ఇంటి దగ్గర నుండి కొద్దిగా దూరంలోనే ఉంది. నా క్వాలిఫికేషన్ ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, 10th క్లాస్ బేసిక్ పాస్ అయితే ఓకే అంట అక్క. మరి దీనికి అప్లై చేస్తున్నాను, ఓకేనా? ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, ప్రేయర్ చేసుకోండి. ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఓకే. ఆర్ఫనేజ్ లో జాబ్ ఉంది, జాయిన్ అవుతారా? ఓకే. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నాయా అండి? అవునండి. సీట్లెందరూ నొక్కితే వస్తుందా అండి? ఆహా కాదు, సి ప్లస్ అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో జాబ్స్ కూడా ఉంటాయండి. ఓకే. 1 minute. యాక్చువల్లీ ముందు ఐ గాట్ మెనీ జాబ్ ఆఫర్స్ అండ్ అమెరికాలో కూడా వచ్చింది. నేను అసలు అది ప్రిఫర్ చేయాలనుకోవట్లేదు, కానీ తప్పదు. వీళ్ళకి చూస్తుంటే కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది, ఇంకా ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ కూడా ఉంది. చూస్తుంటే వీళ్ళు ఇంకా సేమ్ ఒకటే ఇంటర్వ్యూకి కూడా వెళ్తున్నారు. కానీ నాకు ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. ఇంకా నాకు జాబ్ వచ్చినట్లే. నో ప్రాబ్లం, లెట్స్ ట్రై. గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. కాలు బెనికినట్టుంది, నడవలేకపోతున్నాండి, గడిపోతున్నా. వాట్ ఈస్ దిస్ టు అనాయింగ్? అయ్యో పడిపోయాను. అదేంటి అలా వెళ్ళిపోతుంది? నేను నువ్వేటమ్మా ఇక్కడ పడుకున్నావు? పక్కకి పడుకోవచ్చు కదా. క్రైస్తవ్యం అంటే సహాయం చేయడం. అయ్యో ఏంటమ్మా, దెబ్బ తగిలిందా? చూస్తే కాలు బెంకినట్టుంది. అవునండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఎక్కడ డ్రాప్ చేయాలి మరి? ఆటో స్టాండ్ దగ్గర.
కూర్చోండి. మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము రేపు మీ ఆర్ఫనేజ్ కి. ఎంతమంది పిల్లలు ఉన్నారండి మీ ఆర్ఫనేజ్ లోని? 500 మెంబర్స్ ఉంటారండి. మరి లంచ్ ప్రిపేర్ చేస్తారా, డిన్నర్? లంచ్ చేస్తామండి. మీరు రేపు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయకండి, మేము పంపిస్తాము లంచ్ ని. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేడం, మీ జాబ్ గురించి చెప్పమన్నారు కదా, నేను చెప్పాను. మేడం, మీరు ఇక్కడ ఉన్నారంటే అంటే నా కష్టం పడింది. మ్యామ్, ఇందాక మీరు రోడ్ పైన పడిపోయింది, కానీ నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ ఇంటర్వ్యూకి టైం పంక్చువాలిటీ కూడా ఇంపార్టెంటే కదా మ్యామ్. ఎటు చూడలేక హెల్ప్ చేయలేదు మ్యామ్. వెరీ నైస్, వెరీ నైస్. ఇదేంటి వెరీ నైస్, వెరీ నైస్. మీ పేరేంటండి? ఐ యామ్ గ్రేస్. గ్రేస్, ఓకే. సోషల్ వర్క్ పైన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి? ఏమైనా ఇష్టమా మీకు సోషల్ వర్క్ అంటే? అవును, ఎస్ మ్యామ్. సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ వర్క్ కి నేను ప్రాణం ఇస్తాను. సోషల్ లో 10th క్లాస్ లో 11th లెసన్ అశోకుడు గురించి ఇంకా బ్రెయిన్ లో తిరుగుతుంది. సోషల్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆ బుక్ ఇంకా మీ దగ్గర ఉందా అండి? లేదు, ఉంటే తెస్తాను. ఓకే, మీరైతే బుక్ తీసుకురండి. ఆ బుక్ తీసుకొస్తేనే జాబ్ ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. విల్ కాల్ అండ్ టెల్ యూ బ్యాక్. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటి, ఈమె చాలా ప్రిపేర్ అయినట్టుంది. మొత్తం చదువుకొని వచ్చి నాకు చెప్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ సోఫియా మ్యామ్. నేను డిగ్రీ చేశాను మ్యామ్. వెరీ నైస్. మీకు సోషల్ వర్క్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు సోషల్ వర్క్ అంటే ఇష్టమేనా? ఉంది మ్యామ్. నేను చిన్నప్పుడు మా తమ్ముడిని తల దువ్వేదాన్ని మ్యామ్. ఇంకా మా మమ్మీ చెప్పే పనులను ఇష్టం లేకపోయినా చేసేదాన్ని మ్యామ్. ఇంకా చాలానే హెల్ప్ చేసాను మ్యామ్. ఇంకా నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మ్యామ్. సో ఓకే, ఇదంటారన్నమాట సోషల్ వర్క్ అంటే. ఓకే సోఫియా, we will call you later to inform. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. నేను బాగా చెప్పానా మ్యామ్? బాగా చెప్పావు సోఫియా, థ్యాంక్ యూ. వెరీ నైస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ పేరేంటి? హర్షిత్. మీకు సోషల్ వర్క్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? చిన్నప్పుడు నేను చెత్తలు ఎత్తేవాడిని. ఊళ్ళో చెత్త అంతా పిల్లలకి హెల్ప్ చేసేవాడిని మేడం. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మేడం. మరి నేను అక్కడ పడిపోయినప్పుడు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు? నేను చిన్నపిల్లలకి హెల్ప్ చేస్తాను మేడం. పెద్దోళ్ళకి కాదు మేడం. ఓకే, మేము కూడా పెద్దవాళ్ళకే జాబ్ ఇస్తామండి, చిన్నపిల్లలకి ఇవ్వము. మీరు చూస్తేనేమో పిల్లలా కనిపిస్తున్నారు. సో ప్లీజ్ లీవ్. ఒకవేళ అవసరం ఉంటే కాల్ చేస్తామండి. ప్లీజ్ లీవ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీరేనా మేడం? మీరే చూస్తుంటే ఎప్పుడో చెప్తున్నాను మేడం. అసలే నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మేడం. మొన్ననే మా ఇంటి దగ్గర ఒక బాబు అంటే కుక్క పిల్ల చూసారా మేడం? నా కుక్క పిల్ల కూడా మనిషితో సమానం. అది కొద్దిసేపు అయి ఉంటే లారీ కింద పడిపోయి చనిపోయేది మేడం. దాన్ని కాపాడి డస్ట్బిన్ లో పడేశాను మేడం. ఎందుకంటే మా డాడీకి కుక్క పిల్లలు అంటే ఇష్టం లేదు మేడం. అందుకని ఇష్టం లేకపోయినా డస్ట్బిన్ లో పడేసాను. సో నేను గుర్తొచ్చింది మేడం. మై ఫాదర్ టోల్ టు వర్క్ ఇన్ కంపెనీస్ మేడం. కానీ నాకు అసలే సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం కదా మేడం. అందుకని వద్దని చెప్పేసాను మేడం. సరే మేడం, మరి ఉంటాను. నా జాబ్ వచ్చినట్టే కదా. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. ఏంటో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అసలు వాట్స్ యువర్ నేమ్? డానియల్ మేడం. ఫస్ట్ అడగవలసింది ఇప్పుడు అడుగుతున్నాను. అది మీరు అడగాల, నేను చెప్పాలా? మీరు గ్యాప్ ఇస్తున్నారా మాట్లాడడానికి? అయ్యో, అసలు మీ ఫైల్ రెజ్యూమ్ చూపించండి. మీరు మాట్లాడడానికి సరిపోతారు కానీ పని చేయడానికి సరిపోరనుకుందండి. అయ్యో మేడం, అంతా మాట్లాడాను కదా మేడం. స్టాప్, మళ్ళీ మీరు మొదలు పెట్టారంటే అసలు ఆగరు. మేము మళ్ళీ కాల్ చేసి చెప్తాం మీకు. మరి జాబ్ మేడం. విల్ కాల్ అండ్ టెల్ యూ.
థ్యాంక్ యూ. అయ్యా తినేంటి ఇక్కడ ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గ్లోరీ. సో మీకు ఆర్ఫనేజ్ లో పనిచేయడం ఇష్టమేనా? అంటే ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు మ్యామ్, కాకపోతే జాబ్ అవసరం ఉంది. ఓకే, ఒకసారి మీ రెజ్యూమ్ చూపించండి. మీరు స్టడీస్ ని మధ్యలోనే ఆపేశారు అనుకుంటా, ఎందుకలా? అంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది మ్యామ్ జాబ్. ఓకే, యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ జాబ్. మరి పిల్లలని చూసుకోవాలి, వారిని తయారు చేయాలి, రెడీ చేయాలి, ఇంకా ఇవన్నీ పనులన్నీ మీకు అలవాటు లేవనుకుంటా, మరి ఎలా చేస్తారు? అంటే ఇంతకు ముందు ఎట్లాంటివి ఏమి ట్రై చేయలేదు మ్యామ్, కానీ నమ్మకంగా అయితే చేయగలుగుతాను. ఓకే, అయితే ఆ రోజు నేను పడిపోయినప్పుడు ఎందుకు నాకు సహాయం చేశారు? ఓ మీకు ఇంకా గుర్తుందా మ్యామ్? యా. ఓ ఆ రోజు అంటే మేము క్రిస్టియన్స్ మ్యామ్, మా అక్క ఎప్పుడు నాతో చెప్తూ ఉండేది క్రిస్టియానిటీ అంటే అందరికీ హెల్ప్ చేయడమే. సో ఆ రోజు నేను కూడా అందరిలానే వెళ్ళిపోతూ ఉండేది, కానీ మా అక్క మాటలు గుర్తొచ్చి మళ్ళీ మీకు వచ్చి హెల్ప్ చేశాను. ఓకే, మీలో ఈ జాబ్ చేయడానికి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అండి. టుమారో ఆన్వర్డ్స్ యు కెన్ జాయిన్ ఇన్ దిస్ జాబ్. మీ సాలరీ 40,000. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. స్కిట్ చూశారు కదా నాన్న. బైబిల్లో కూడా మాథ్యూ చాప్టర్ 5:7 లోని కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వ్రాయబడి ఉన్న రీతిగా ఈ రోజు మనము కూడా నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, అరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ రోజు దేవుడు మనకి కంపాషన్ చూపిస్తాడు. మరి ఇక్కడ గ్లోరీ అక్కకి కూడా అరే మరి ఆ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ తన టైం అయిపోతున్నప్పటికీ కూడా తను హెల్ప్ చేసినప్పుడు చూడండి దేవుడు ఎంత అద్భుత రీతిగా తనకి కంపాషన్ చూపించాడు అంటే, తనకి సహాయం చేసిన ఆ వ్యక్తే మరి ఆ యొక్క ఆర్ఫనేజ్ కి హెడ్ గా మేనేజర్ గా ఉండటము మనము చూసాం కదా. తను దేవుని ద్వారా కనికరం పొందుకుంది, దేవుడు తనకి ఎంతగానో ఫేవర్ చూపించాడు, సహాయము చేశాడు కదా. ఈ రోజు మనము కూడా నిస్వార్థంగా ఎవరికైనా సహాయం చేయడం నేర్చుకోవాలన్నా. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అయ్యో నా టైం అయిపోతుంది కదా అని అనుకోకుండా సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, కాబట్టి దేవుడు మనకి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎవరికి హెల్ప్ చేసినా కానీ మనం ఏది పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడు అన్న భరోసాతోని మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఫేవర్ ని చూపిస్తాడు. మరి ఎలాగైతే మనము కంపాషన్ చూపిస్తే ఎలాగా దేవుడి దగ్గర నుంచి ఫేవర్ పొందుకుంటామని ఇందాక స్టోరీలో నేర్చుకున్నాం కదా. కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా ఎవరికి మనం సహాయం చేసినా, ఎవరికి మనము హెల్ప్ చేయాల్సి వచ్చినా కానీ మనం మొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, మన శత్రువులైనా కానీ వాళ్ళని మనము ప్రేమించాలి, సెల్ఫ్లెస్ గా ఆలోచించాలి. ఎవరో చూస్తున్నారా లేదా అని కాకుండా మనము దేవుడు చూస్తున్నాడన్న నమ్మకంతో వాళ్ళకి హెల్ప్ చేయాలి. నాలుగోది ఏంటి, మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో వాళ్ళని కూడా మనం అట్టి రీతిగానే ట్రీట్ చేయాలి. ఇక్కడ గ్లోరీ అక్క కూడా మరి ఏమి పట్టించుకోకుండా హెల్ప్ చేసింది, కానీ దేవుడి దగ్గర నుంచి తను ఫేవర్ పొందుకుంది. దేవుడిని బట్టి మనము నిస్వార్థంగా హెల్ప్ చేసినప్పుడు దేవుడే మనకి ఫేవర్ ని దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రేయర్ చేసుకుందామా. యేసయ్యా, నేను ఇప్పటి వరకు తప్పుగానే నేను హెల్ప్ చేశాను, కానీ ఈ రోజు నుంచి నిజమైన సహాయం అంటే నేను ఏంటో తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటో నేను తెలుసుకున్నాను అయ్యా. నిస్వార్థంగా నేను ఈ రోజు నుంచి ప్రేమించడానికి నాకు శక్తి దయచేసే అని ప్రేయర్ చేసుకుందామా. స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసే ఆ స్తుతి స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, ఈరోజు మేము ఒక చక్కటి లెసన్ ని నేర్చుకున్నాం. దానికి తగ్గట్టుగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని మరి నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా. Luke 10:27. Luke 10:27. Love your neighbor Love your neighbor as yourself. as yourself. Luke 10:27. Luke 10:27. మనందరికీ ఉంటాము. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అండి? కాదు. క్యారల్, నువ్వు నడవలేదు క్యారల్, నువ్వు వచ్చి అలా పడిపోయా. అయ్యో పడిపోయావమ్మా, చూసుకోవాలి కదా. అంతేనా? నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. రెజ్యూమ్ చూపించండి. మీ స్టడీస్ మీ మధ్యలోనే ఆపేశారు అనుకుంటా, ఎందుకలా? కట్. అందుకే
ఇద్దరు ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరు? ఎందుకు వీళ్ళు start- Daniel! 1 2 వీడియో